జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఎన్నికలు జరుగుతాయని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఉన్నత వర్గాల నుంచి మౌఖిక ఆదేశాలు వెళ్లాయని చెబుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. గతంలో సుప్రీంకోర్టు నోటిఫికేషన్ లేదా రీనోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఎన్నికల కమిషన్ ప్రవర్తనా నియమావళి అమలు జరిపేందుకు 28 రోజుల సమయం కావాలని ఆదేశించింది. నోటిఫికేషన్ ను ఆ విధంగా ఇవ్వాలని సూచించింది. నోటిఫికేషన్ ఇవ్వబోయే ముందు ప్రభుత్వంతో సంప్రదించాలని కూడా సూచించింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ నెల 1వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్ లో 8వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని 10వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని ప్రకటించింది. దీనిపైనే వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్ పాటించలేదని వర్ల తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు స్టే ఇవ్వటమే కాకుండా ఎన్నికల కమిషన్ 28 రోజులు ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండే విధంగా తాజా నోటిఫికేషన్ ఇస్తే తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల కమిషన్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ముందుగా ప్రభుత్వ సలహాదారులు, మంత్రులు తాము హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని ప్రకటించారు. వాళ్ళకి ఎన్నికలు జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఉండేది లేదు, ఊడేది లేదు. హ్యాపీగా వాళ్ళు ఏదోటి ఓడిపోయే పరిస్థితుల్లో ప్రొలాంగ్ చేసుకుంటూ కోర్టులో కుంటి గుడ్డి సాకులు చూపించుకుని ఎన్నికలు ఆపాలన్నది ఆలోచిస్తాం. ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది, పైకోర్టుకి అప్లై చేస్తాం. రేపు హౌస్ మోషన్ పిటిషన్ వేయొచ్చు, ఇవ్వాలి కానీ రేపు కానీ. కింద కోర్టులో వచ్చిన తీర్పుని గతంలో పైకోర్టు కొట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. మేమైతే కనుక రేపు మాకు ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఒకవేళ లేదు, ఆ కోర్టు కూడా ఎన్నికల్లో గ్యాప్ ఇచ్చి 21 రోజులు గ్యాప్ ఇచ్చి పెట్టమని దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కోర్టులు డిసైడ్ చేస్తాయి, చూద్దాం. సలహాదారులు, మంత్రుల ప్రకటనలు చేసిన కాసేపటికే హైకోర్టులో ఎస్ఈసి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ వర్గాలు ఈ రాత్రికే డివిజన్ బెంచ్ విచారణ చేపడుతుందని కూడా చెప్పడం ప్రారంభించాయి. ఎన్నికల ప్రక్రియ ఆగదని వైసీపీ నేతలు తమ కేడర్ కు సమాచారం ఇచ్చారు. ఏర్పాట్లు కొనసాగించాలన్న సూచనలు కూడా కలెక్టర్లకు వెళ్లాయని వైసీపీ నేతలు అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే హౌస్ మోషన్ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు అంచనా వేస్తున్నాయి. హైకోర్టు తీర్పుపై ఇతర రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విషయం కోర్టు తీర్పుతో స్పష్టమైందని టీడీపీ మండిపడింది. ఎలక్షన్ కోడ్కి మినిమం 4 వీక్స్ టైం ఉండాలి అనేది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి ఎలక్షన్ కమిషనర్ గారు 1వ తారీఖు జాయిన్ అవ్వటం, ఆ రోజే కలెక్టర్ మీటింగ్ జరగటం, గవర్నర్ని కలవటం, 2వ తారీఖు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కూడా 1వ తారీఖు సాయంత్రం 8వ తారీఖు ఎన్నికలు జరుగుతాయని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఎంత అన్డెమోక్రటిక్ యాక్షన్ అనేది మనం మాటలు చెప్పలేము. ఒకవేళ హైకోర్టు డివిజన్ బెంచ్ లో ఊరట లభిస్తే ఎన్నికలు జరుగుతాయి. ఊరట లభించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లడమా, లేక 28 రోజులు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉండే విధంగా నోటిఫికేషన్ జారీ చేయడమా అన్న దానిపై ఎస్ఈసి నిర్ణయం తీసుకోనుంది. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి ముఖ్య నేతలందరూ వెళ్తున్నారు. వైసీపీ బలగమంతా తిరుపతిలో మకాం వేసింది. చంద్రబాబు కూడా 7 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. బీజేపీ కూడా హిందుత్వ ఫేస్లను రంగంలోకి దించుతోంది. తిరుపతి ఉప ఎన్నికలు నేతలకు అగ్ని పరీక్షగా మారాయి. వైసీపీ సిట్టింగ్ స్థానం అయిన తిరుపతిలో 4 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. నారా లోకేష్ ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద పిల్లుంది. ఢిల్లీలో 28 చిన్న పిల్లులున్నాయి. దాంట్లో 22 పిల్లులు లోక్సభలో, 6 పిల్లులు రాజ్యసభలో ఉంటాయి. మోడీ గారిని చూస్తే మియావ్ అంటాయి. అవునా కదా? మోడీ గారు రావాలా, వీళ్ళు మియావ్ అంటారు. ఇక్కడ పెద్ద పిల్ల మోడీ గారు వస్తే ఇట్లిట్ట వంగుతాడు. బీజేపీ వాళ్ళు పెట్టిన ఏ బిల్ అయినా మియావ్ అని అవునని బటన్ నొక్కేస్తారు.
ఇంకొక మియాను పంపిస్తామా ఢిల్లీకి? ఇంకొక పిల్లిని పంపిస్తామా ఢిల్లీకి? ఒక పక్కన ఒక పిల్లుంది, ఇంకొక పక్కన 4 సార్లు ఎంపీగా 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు ఉన్నారు. మన ఇంటి లక్ష్మి, మనం సమస్యలు తెలిసిన వ్యక్తి. ఆమెని పార్లమెంట్ కి పంపిస్తామా మిమ్మల్ని అడుగుతున్నా, పంపిస్తారా? ఈ నెల 8వ తేదీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శ్రీకాళహస్తి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆయన ఆ తర్వాత సూళ్లూరుపేట, ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15వ తేదీ వరకు ప్రచారాన్ని నిర్వహిస్తారు. అధికార పార్టీ తరపున అభ్యర్థిగా రంగంలోకి దిగిన డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని వైసీపీకి చెందిన మంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. దాదాపుగా మంత్రులందరూ మకాం వేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో మంత్రి, ఉన్న ఎమ్మెల్యే కాకుండా మరో ఎమ్మెల్యేను ఇన్ఛార్జిగా నియమించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో అంతా తానే వ్యవహరిస్తున్నారు. మెజారిటీ 5 లక్షలు ఉండాలని జగన్ సూచించగా, గతంలో కంటే మెజారిటీ తగ్గకుండా చూసుకోవాలని క్షేత్రస్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ప్రారంభించారు. బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఐఏఎస్ మాజీ అధికారిని రత్నప్రభ తరపున 2 పక్షాల నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే తిరుపతిలో పాదయాత్ర నిర్వహించి బహిరంగ సభలో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో కూడా ఆయన పాదయాత్ర నిర్వహించి రత్నప్రభ తరపున ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ తరపున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, ఇతర కీలక నేతలను ప్రచారానికి రప్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ ఒంటరి పోరు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు శైలజానాథ్, తులసిరెడ్డిలు ఆయన తరపున ప్రచారం చేస్తున్నారు. గతంలో 6 సార్లు ఎంపీగా చేసి ఉండటంతో ఆ పరిచయాలతో మోహన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నిక బరి ప్రచారాలతో ఆసక్తికరంగా మారింది. అగ్రనేతలు రంగంలోకి దిగుతుండటంతో ఈ వారం రోజుల్లో తిరుపతిలో ప్రచారం పతాక స్థాయికి చేరనుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అనే ఆలోచనతోనే ప్రతిపక్షాలు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నాయని సజ్జల అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పనికట్టుకొని తమపై విష ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇవి ఏదో స్థానికంలే అందామనుకుంటే అదేమో ఒక పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక. సో దానికి సంబంధించి ఏదైనా మిరకిల్ జరగకపోతుందా అని వాళ్ళ ఆశ, లేదా ఏదో ఒక రకంగా 4 ఓట్లు ఎక్కువ సంపాదించలేకపోతామని ఇంకోటి. దానికోసం అని చెప్పి హై డెసిబల్ ప్రచారానికి, విష ప్రచారానికి తెరలేపారు. తిరుపతిలో కూడా అదే రిపీట్ అవుతుంది, అందరికీ తెలుసు. ఏపీలో వైసీపీ నేతల అరాచకాలకు అడ్డే లేదా? ఒకవైపు దాడులు, మరోవైపు అక్రమ కేసులు. ఇలా వైసీపీ దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా? వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ప్రత్యర్థులపై దాడులు కొనసాగుతున్నాయి. ప్రశ్నించినా, ఎదురు చెప్పినా సరే అంతు చూసే వరకు వదిలిపెట్టడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల రగడ ముగిసినా వైసీపీ నేతల దౌర్జన్యాలు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. జగన్ సొంత జిల్లా కడపలో అధికార పార్టీ కార్పొరేటర్ రెచ్చిపోయిన ఘటన కలకలం రేపింది. ఏకంగా ఓ దళిత కుటుంబంపై విచక్షణారహితంగా రాడ్లతో దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తన మిత్రులతో కలిసి కార్పొరేటర్ ఆనంద్ మద్యం సేవించి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ క్రమంలో కార్పొరేటర్ ని ప్రశ్నించడంతో రాడ్లు, కర్రలతో దాడి చేశారని బాధితులు తెలిపారు. తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు.
మరోవైపు అక్రమ కేసులతో ప్రత్యర్థులను ఇరుకున పడేస్తున్నారు. తాజాగా పరిషత్ ఎన్నికల్లో కేసులతో స్వతంత్ర అభ్యర్థులను అధికార వైసీపీ నాయకులు భయపెడుతున్నారు. కనగానపల్లి మండల పరిధిలో ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వారిపై అక్రమ కేసులు పెట్టారు. వైసీపీ నేతల దౌర్జన్యం నుంచి కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. మాకెవరూ లేరు సార్, ఆడ మనుషులు తిరుగుతున్నాము. మమ్మల్ని దయచేసి మమ్మల్ని కనికరించండి సార్. మీరు అనవసరంగా మమ్మల్ని కేసులో ఇరికించినారు. మాకు మా మామ ఉండేది ఒక్క దిక్కే, 60 ఏళ్ళు సార్. ఆయనకి ఇప్పుడు దీంతో ఆరోగ్యం బాగాలేకుండా అయింది సార్. దయచేసి మమ్మల్ని కనికరించి మాకు ఇది చేయండి సార్. దళితులపై వైసీపీ నేతలు చిన్న చూపు చూస్తున్నారన్న ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. తాజాగా దెందులూరు ఎమ్మెల్యేపై ఓ పారిశుద్ధ్య కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, ప్రభుత్వ వైద్యుడు ప్రసన్న కుమార్ కులం పేరుతో దుర్భాషలాడారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి అధికార పార్టీ ఎన్నికల ప్రచారానికి వెళ్లవా అంటూ అసభ్య పదజాలంతో దూషించారంటూ తెలిపారు. అలాగే ఎమ్మెల్యే తన చొక్కా పట్టుకుని దౌర్జన్యం చేశారని బాధితుడు ఫిర్యాదులో వివరించాడు. 7 సంవత్సరాలకు పనిచేస్తున్నానండి. తుక్కు దోలుతా ఉండగా ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రచారానికి వచ్చారండి, ఎంపీటీసీ ప్రచారానికి. ఆయన వచ్చి నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉండి నువ్వు ఎమ్మెల్యే గారు వస్తే రాలేదు, తిరగట్లేదు అని చెప్పి ఆయన కేకలేసి తిట్టగా ఉంటుందని చెప్పి ఆయన దుర్భాషలు ఆడాడండి కులం పేరుతో. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పకోడీలు వేశారు. తాడికొండ మండలం లాంలో ఎన్నికల ప్రచారానికి శ్రీదేవి వెళ్లారు. అభిమానుల కోసం ఓ హోటల్లో శ్రీదేవి దంపతులు గరిటె పట్టుకున్నారు, పకోడీలు వేశారు. అంతేనా, వాటిని అభిమానులకు రుచి చూపారు. ఈ మధ్య శ్రీదేవి ఎక్కడికి వెళ్లినా హల్చల్ చేస్తున్నారు. ఆటపాటలతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో మినీ సంగ్రామం ముగిసింది. 5 రాష్ట్రాలలో స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. 5 రాష్ట్రాలలో పోలింగ్ 70% పైగా నమోదైంది. రాష్ట్రాల మినీ సంగ్రామం ముగిసింది. పశ్చిమ బెంగాల్లో 8 విడతల్లో 3వ విడత ముగిసింది. ఇక అస్సాంలో చివరి దశతో ఎన్నికలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు ముగిశాయి. 5 రాష్ట్రాల్లో మొత్తం 545 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తమిళనాడులో అత్యధికంగా 294 స్థానాలుంటే కేరళలో 140, పుదుచ్చేరిలో 40, అస్సాం ఆఖరి దశలో 40, పశ్చిమ బెంగాల్ 3వ దశలో 31 చోట్ల పోలింగ్ జరిగింది. 5 రాష్ట్రాల్లో కలిపి 20 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో ఓటింగ్ కలర్ఫుల్ గా కనిపించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, ఖుష్బూ ఓటేశారు. ఇళయ దళపతి విజయ్ వెరైటీగా సైకిల్ మీద వచ్చి ఓటేశారు. ఆయన హై స్పీడ్ లో సైకిల్ తొక్కుతుంటే ఇతరులు పోటీ పడలేకపోయారు. ఇక జయలలిత భక్తుడైన అజిత్ ఓటేసేందుకు వస్తే సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అన్నా డిఎంకే నేత సీఎం పళనిస్వామి, టీటీవీ దినకరన్ సహా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా చెన్నైలో ఓటేశారు. డిఎంకే నేత కనిమొలికి కోవిడ్ పాజిటివ్ కావడంతో ఆమె పీపీఈ కిట్ లో వచ్చి ఓటేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఓటేశారు. యూపీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఇక డిఎంకే నేతలు డబ్బులు పంచారని బీజేపీ అభ్యర్థిని ఖుష్బూ ఆరోపించారు. అటు ఓటర్లకు కొందరు డబ్బులు పంచుతున్నారని కమల్ హాసన్ కూడా ఆరోపించారు. డిఎంకే గుర్తుతో ఉన్న చొక్కా వేసుకుని ఉదయనిధి స్టాలిన్ రావటంపై అన్నా డిఎంకే ఫైర్ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపించింది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఘర్షణలు జరిగాయి. హూగ్లీలోని ఆరంబాగులో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. బీజేపీ గుండాలు మహిళలను బెదిరిస్తున్నారని తృణమూల్ ఆరోపించింది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లకు మించి పోలింగ్ జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి.
వీటిని ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. కేంద్ర బలగాలు ప్రేక్షక పాత్ర వహిస్తూ బీజేపీకి సహకరిస్తున్నాయని టీఎంసీ ఆరోపించింది. మరోపక్క మోదీ దీదీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎవరు గెలుస్తారో ముందే ప్రకటించేందుకు బీజేపీ నేతలేమైనా దేవుళ్లా అని మమత ప్రశ్నించారు. దీదీ పని అయిపోయిందని, బీజేపీ 200 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని మోదీ అన్నారు. కేరళలో పోలింగ్ క్రమంగా వేగం పుంజుకుంది. సీఎం విజయన్, మాజీ సీఎంలు ఉమెన్ చాందీ, ఏకే ఆంటోనీ సహా పలువురు వీఐపీలు ఓటేశారు. ఇటీవలే బీజేపీలో చేరి పాలక్కడ్ నుంచి రంగంలోకి దిగిన మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఓటేశారు. సినీ నటుడు మమ్ముట్టి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పుదుచ్చేరిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. మే 2న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్కు గోదావరి జలాలను కేసీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కాళేశ్వరం జలాలు మంజీరాలోకి పరుగులు పెట్టడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నీళ్లు హౌస్లోని పల్లె నుంచి మొదట వర్గంలోని బంధం చెరువుకు చేరుకుంటాయి. అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్ద చెరువు, శేకారంలోని ధర్మాయ చెరువు, అమరపేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా వెళ్తాయి. ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగులోకి, హల్దీ నుంచి మంజీరాలోకి, అక్కడి నుంచి నిజాం సాగర్కు కాళేశ్వరం జలాలు చేరతాయి. ఇక డ్రగ్స్ కేసు తెలంగాణ పొలిటికల్ వెదర్ను హీటెక్కిస్తోంది. ఆ కేసులో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం ప్రతిపక్షాలకు ఇప్పుడు అస్త్రంగా మారింది. ఎమ్మెల్యేలకు లింకుల విషయంలో వాస్తవాలు ఇంకా బయటకు రావాల్సి ఉండగానే అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అధికార పార్టీపై మాటల దాడి పెంచాయి. దాంతో ఇప్పుడు ఈ వ్యవహారం గులాబీ పార్టీకి తలనొప్పిగా మారింది. అయితే కేసుతో తమ ఎమ్మెల్యేలకు సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభిస్తే కఠిన నిర్ణయం తీసుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టు తేలింది. ఓ ఎమ్మెల్యే అయితే బెంగళూరు నుంచి కోకైన్ తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ఈ 4 ఎమ్మెల్యేల బృందానికి పైలట్గా ఉన్నది ఎవరు, కో పైలట్లు ఎవరనే చర్చ నడుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేల పేర్లను ఇప్పటివరకు అధికారులు బయటపెట్టలేదు. వారి ప్రమేయాన్ని కూడా ధృవీకరించలేదు. విచారణ గోప్యంగా జరుగుతోందని, పూర్తయ్యాక అన్నీ చెబుతామని అంటున్నారు. మరోవైపు డ్రగ్స్ కేసులో అధికార పార్టీ నేతలు ఉన్నారనే ప్రచారంతో విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే మాటల దాడి పెంచేశారు. తాము డ్రగ్స్ పరీక్షలకు సిద్ధమని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. ఇటు కాంగ్రెస్ కూడా విమర్శల దాడి పెంచింది. తెలంగాణలో అక్రమాలు ఎక్కడ జరిగినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు బయటకు వస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ల్యాండ్, శాండ్, డ్రగ్స్ కేసుల్లో టీఆర్ఎస్ నేతల ప్రమేయం బయటకు రావడం సర్వసాధారణంగా మారిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంకోవైపు తాజా పరిణామాలను టీఆర్ఎస్ నిశితంగా గమనిస్తోంది. విచారణ పూర్తయి పోలీసులు వివరాలు వెల్లడించాక తమ ఎమ్మెల్యేలకు సంబంధం ఉన్నట్లు తేలితే కఠిన నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జస్టిస్ రమణకు లైన్ క్లియర్ అయింది. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టు 48వ సీజేగా జస్టిస్ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ పూర్తయింది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరన్న చర్చకు తెరపడింది. కొంత మీమాంస తర్వాత ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే చొరవతో ఫైల్ కదిలింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సూచన మేరకు పనులు చకచకా జరిగిపోయాయి. మార్చి ఆఖరి వారంలో చీఫ్ జస్టిస్ బోబ్డే స్వయంగా
జస్టిస్ రమణ పేరును సిఫార్సు చేశారు. ప్రస్తుతం న్యాయమూర్తుల్లో జస్టిస్ రమణి సీనియర్ కావడంతో ఆయన పేరును ఖరారు చేశారు. ప్రధాని కార్యాలయం ద్వారా ఫైల్ రాష్ట్రపతికి పంపగా ఆయన ఆమోదించారు. చీఫ్ జస్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న పదవి విరమణ చేయనున్నారు. ఏప్రిల్ 24న జస్టిస్ ఎన్వి రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. తెలుగువాడికి అపూర్వ ఘనత దక్కింది. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్ ఎన్వి రమణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. అనేక కీలక తీర్పులు చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ వ్యవహరిస్తారు. సీజేగా బాధ్యతలు నిర్వహించే రెండో తెలుగు వ్యక్తి ఈయన. 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఎన్వి రమణ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు జగన్ చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరిపింది. అందులో నిజం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే జస్టిస్ రమణ పేరును ఖరారు చేశారు. న్యాయమూర్తులు చంద్రచూడ్, కన్విల్కర్ కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో మార్గం సుగమమైంది. తదుపరి సీజే ఎవరో త్వరగా తేల్చాలని బోబ్డేకు న్యాయమంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. దీనితో రమణ పేరును బోబ్డే సిఫార్సు చేశారు. ఎన్వి రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ. 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరంలో జన్మించారు. కంచికచర్ల ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి అమరావతి ఆర్వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ చదివారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10న రాష్ట్ర బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదయ్యారు. న్యాయవాద వృత్తి ప్రారంభించారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. హైకోర్టుతో పాటు కేంద్ర రాష్ట్ర పరిపాలన ట్రిబ్యునల్లో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన రమణ ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ అడ్వకేట్గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ విదేశాల్లో జరిగిన పలు న్యాయ సదస్సులో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ అకాడమీ ప్రెసిడెంట్ గా, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఫిబ్రవరి 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. బులెటిన్ మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి. ఏబిఎన్. నగల పథకంలో ఇదంతా ఎందుకు? ఇచ్చే డబ్బుకు ఎంత గ్రాములు బంగారం లభిస్తోంది, అదే కదా ముఖ్యం. ఈ ఫ్రీ గిఫ్ట్ల ధర వాళ్ళు వేసుండే ఎంఆర్పీలో సగం కూడా ఉండదు. లలిత జ్యువెలరీ 11 నెలల పథకంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ, తరుగులో 50% ఫ్రీ. లలిత జ్యువెలరీ. వ్యాక్సిన్ తీసుకున్న కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారా? వ్యాక్సిన్పై భిన్నాభిప్రాయాలు ఎందుకు? కరోనా కట్టడి చర్యలపై కేసీఆర్ సర్కారుకు హైకోర్టు ఎందుకు మొట్టికాయలు వేసింది? అలాగే ఏపీలో పరిస్థితి ఏంటి? వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా వస్తుందా? ఇవే భయాందోళనలు అంతటా ఉన్నాయి. ఈ చర్చ ఇలా జరుగుతుండగానే వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నిర్మాత అల్లు అరవింద్కు కరోనా సోకింది. అయితే మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా వచ్చినా
వైరస్ ప్రభావం పెద్దగా చూపించలేదని అల్లు అరవింద్ చెప్పారు. నేను ఒక వ్యాక్సిన్ డోస్ తీసుకున్నాను. తర్వాత మేము 3 స్నేహితులు ఊరెళ్ళాం. ఆ 3 స్నేహితులు ఊరిలో వచ్చిన తర్వాత కరోనా వచ్చిందని తెలుసుకున్నాము. ఇద్దరికి జస్ట్ అంటే నాకు ఇంకొక ఆయనకి ఒక 3 రోజులు ఫీవర్ లైట్ గా వచ్చి పోయింది. ఒక ఆయన హాస్పిటల్లో చేరారు. డిఫరెన్స్ ఏంటంటే ఆ హాస్పిటల్లో చేరిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోలేదు. మేమిద్దరం వ్యాక్సిన్ చేయించుకున్నాం. సో వ్యాక్సిన్ చేయించుకుంటే కరోనా బాధ అంటే కరోనా అంత హార్డ్ హిట్ ఉండదు అనేది మేమే నిదర్శనం. నేను చాలా మందిని చూస్తున్నాను. ఇక సోమేష్ కుమార్ కరోనా బారిన పడటంతో అధికార వర్గాల్లో కలకలం మొదలైంది. తెలంగాణలో కరోనా తీవ్రత అధికమవుతుంది. ఇందుకు సంబంధించి రోజు సమీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసిన సమీక్షలకు కూడా హాజరవుతున్నారు. ఇటీవలే ఆయన ఫస్ట్ వ్యాక్సిన్ డోస్ వేసుకున్నారు. అయితే మంగళవారం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో కలకలం రేగింది. సోమేష్ తో పాటు సిఎస్ శ్రీనాథ్ కు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ పరిణామాల మధ్య ప్రగతి భవన్ ను శానిటైజేషన్ చేశారు. మరోవైపు తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు ప్రభుత్వం త్రివేదిక సమర్పించింది. ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బార్లు, పబ్బులు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని, నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడిస్తూ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్టు కోసం వచ్చిన వృద్ధురాలు మృతి చెందింది. అటు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో స్వచ్ఛందంగా గ్రామాల్లో లాక్డౌన్ విధించుకుంటున్నారు. ఉదయం 11 గంటల తర్వాత గ్రామంలో రోడ్లపై తిరగకూడదని తీర్మానం చేసుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కడిపికొండ గ్రామంలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా కలకలం రేపడంతో గ్రామస్తులు లాక్డౌన్ విధించాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి లాక్డౌన్ ని అమలు చేసుకుంటున్నట్లు ఊళ్ళో డప్పు కొట్టి మరీ చాటింపు వేశారు. ఏపీలోనూ కరోనా ప్రతాపం చూపుతోంది. రోజురోజుకు యాక్టివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. 24 గంటల్లో 2000కు చేరువగా పాజిటివ్ కేసులు రావడం వైరస్ తీవ్రతను తెలియజేస్తోంది. పోలీసులు తమకు శత్రువులు కారంటూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట ఈ లేఖ విడుదలైంది. 2000 మంది పోలీసులు తమపై దాడికి వచ్చారని, తాము ప్రతి దాడి మాత్రమే చేశామని లేఖలో వివరించింది. చనిపోయిన పోలీస్ కుటుంబాలకు సానుభూతి తెలిపింది. తమకు ఓ పోలీస్ బందీగా దొరికాడని, మధ్యవర్తుల పేర్లను ప్రభుత్వం ప్రకటిస్తే తాము వదిలేస్తామని ప్రకటించింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరి కాసేపట్లో కిరాక్ న్యూస్ చూస్తూనే ఉండండి. ABN.